అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. ఫైనల్‌గా చూసారంటే ప్రీ ఆర్డర్ చేసి 15 రోజులు వెయిట్ చేసినాక మన సామ్‌సంగ్ S23 అల్ట్రా ప్యాకేజ్ చూసారంటే ఈరోజు మనకి సామ్‌సంగ్ వాళ్ళు డెలివర్ చేశారు. మీరు చూడొచ్చు సామ్‌సంగ్ గ్యాలక్సీ S23 అని చెప్పి రాసున్నారు. #షేర్ ద ఎపిక్ అని చెప్పి రాసున్నారు. సో మనం చూసారంటే సామ్‌సంగ్ ఒక యాప్‌లోనే మనం పర్చేస్ చేసాము. సో మనం వచ్చి ప్రీ ఆర్డర్ చేస్తున్నాం. ప్రైసింగ్ చూసారంటే 1,30,000 రూపీస్ అండి ప్రైసింగు. మనకి కార్డ్ డిస్కౌంట్, రెఫరల్ డిస్కౌంట్ అంతా పోయి మనకి 1,17,000 రూపీస్‌కి వచ్చింది. సామ్‌సంగ్ గ్యాలక్సీ 4 క్లాసిక్ ఎల్టీ వర్షన్ వచ్చి మనకి ఇచ్చున్నారు. దీని ఒక ప్రైసింగ్ చూసారంటే ఇప్పుడు అమెజాన్‌లో అరౌండ్ 32,000 రూపీస్ వచ్చి వెళ్తుంది. ఇది చూసారంటే మనకి ఆ ఎక్స్ట్రా 5,000 రూపీస్‌లో వాచ్ ఇచ్చారు. అదే అంటే సామ్‌సంగ్ గ్యాలక్సీ బడ్స్ 2 వచ్చి ఇచ్చారు. సో ఇది వచ్చి మనకి సామ్‌సంగ్ గ్యాలక్సీ బడ్స్ 2 ప్రో కాదండి, బడ్స్ 2 వచ్చి ఇచ్చారు. నెక్స్ట్ చూసారంటే ఈ బాక్స్‌లో మనకి సామ్‌సంగ్ గ్యాలక్సీ S23 అల్ట్రా అనే వచ్చింది. సో ఇది అంటే మనకి గ్రీన్ కలర్ సామ్‌సంగ్ గ్యాలక్సీ S23 అల్ట్రా మనం వచ్చి పర్చేస్ చేసాము. అది వచ్చి పక్కన పెట్టేసామంటే మనకి ఇంకొక 65 వాట్ పీడీ చార్జర్ కూడా మనకి సామ్‌సంగ్ వాళ్ళు వచ్చి ఇచ్చున్నారు. ఇది కాకుండా చూసారంటే మనకి ఇంకా వచ్చి వైర్లెస్ చార్జర్ రావాలి. దాని తర్వాత చూసారంటే 25 వాట్ చార్జర్ వచ్చి రావాలి. అది వచ్చి మనకి సామ్‌సంగ్ వచ్చి ఇంకా డెలివరీ వచ్చి చేయలేదు. మొత్తంగా 1, 2, 3, 4 దాని తర్వాత చూసారంటే వైర్లెస్ చార్జర్ 5 దాని తర్వాత చూసారంటే మనకి ట్రావెల్ అడాప్టర్ 6 మొత్తంగా 6 బాక్సెస్ వచ్చి మనకి ఈ దీంట్లో వచ్చి ప్రీ బుకింగ్ ప్యాకేజ్లో వచ్చి వచ్చిందని చెప్పాలి. ఇప్పుడు మన యాక్సెసరీస్ అంతా పక్కన వచ్చి పెట్టేస్తాము. మన ఫోకస్ చూసారంటే మన మెయిన్ హీరో సామ్‌సంగ్ గ్యాలక్సీ S23 అల్ట్రానే. సో అవన్నీ పక్కన పెట్టేసి మనం సామ్‌సంగ్ గ్యాలక్సీ S23 అల్ట్రా మీద మాత్రం కాన్సంట్రేట్ వచ్చి మనం చేస్తాము. ఇదే చూసారంటే సామ్‌సంగ్ గ్యాలక్సీ S23 అల్ట్రా బాక్స్ చూసారంటే చాలా ప్రీమియంగా చాలా కుట్టిగా ఉంది బాక్స్ అని చెప్పాలి. మనకి గ్రీన్ కలర్ ఫోన్ కాబట్టి గ్రీన్ కలర్ వచ్చేస్తున్నారు. మనం పర్చేస్ చేసిన చూసారంటే 12GB ర్యామ్ 256GB వర్షన్ వచ్చి పర్చేస్ చేసాము. దీంట్లో కూడా మనకి UFS 4.0 స్టోరేజ్ వచ్చున్నారు. ప్రైసింగ్ నేను చెప్పినట్టు మనకి 1,25,000 రూపీస్ ప్రైసింగ్. మనకి 5,000 రూపీస్ చూసారంటే వాచ్ బడ్స్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. కార్డ్ డిస్కౌంట్ అంతా పోయినాక మనకి 1,17,000 రూపీస్కి వచ్చి వస్తుంది. సో ఓపెన్ చేసిన వెంటనే చూసారంటే లోపల వచ్చి ఇంకొక స్మాల్ ఇది లాగా ఉంది, పేపర్ లాగా ఉంది, బ్లాక్ కలర్లో వచ్చి అది వచ్చి ఒక ప్రొటెక్టింగ్ ఫిల్మ్ లాగా వచ్చి మనకి ఇచ్చున్నారు. సో అది వచ్చి మనం పక్కన వచ్చి పెట్టేస్తాము. లోపల ఏముంది చూసారంటే మన సామ్‌సంగ్ గ్యాలక్సీ S23 అల్ట్రా వచ్చింది. నేను నిజంగా చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి. ఇదే మనకి సామ్‌సంగ్ గ్యాలక్సీ S23 అల్ట్రా. ఫస్ట్ ఇంప్రెషన్ చూసారంటే మనకి బాబోయ్ 1,25,000 రూపీస్కి మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అంత ప్రీమియంగా వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ వచ్చి మనం స్టిక్కర్స్ అంతా వచ్చి పీల్ ఆఫ్ వచ్చి చేసేస్తాము. ఫోన్ చుట్టూ చూసారంటే ఒక ర్యాపర్ వచ్చి ఇచ్చున్నారు. ఆ ర్యాపర్ కూడా వచ్చి మనం ఇప్పుడు వచ్చి పీకేస్తాము. సో ఇదే చూసారంటే చాలా సాటిస్ఫైయింగ్గా ఉందని చెప్పాలి. సో ఇదే మన సామ్‌సంగ్ గ్యాలక్సీ S23 అల్ట్రా. సో ఎంత ఎక్సైటెడ్గా ఉన్నా కొంచెం వచ్చి పక్కన పెట్టేసి బాక్స్ లోపల ఇంకా ఏమేమి ఉందని చెప్పి మనము ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ చూసారంటే బాక్స్ లోపల వచ్చి మనకి ఇంకొక సామ్‌సంగ్ డబ్బా వచ్చి ఇచ్చున్నారు. ఆ సామ్‌సంగ్ డబ్బా లోపల చూసారంటే మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ అంతా వచ్చి ఇచ్చున్నారు. అది కాకుండా చూసారంటే మనకి ఒక USB టైప్ C to టైప్ C PD ఛార్జింగ్ కేబుల్ వచ్చి ఇచ్చున్నారు. దీంట్లో వచ్చి 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నా కూడా చూసారంటే మనకి ఛార్జర్ వచ్చి దీంట్లో ఇంక్లూడ్ వచ్చి చేయరు. ఇప్పుడు వచ్చారంటే మనం ఫోన్ ఓవర్వ్యూ చూద్దాం. ఫోన్ వచ్చి కొంచెం మనకి లార్జ్గానే ఉంది అని చెప్పాలి. సో పట్టుకోవడానికి ఖచ్చితంగా చూసారంటే కొంచెం భయంగానే ఉంది. సో కేస్ ఏమన్నా వాళ్ళు ఈ కేసు వచ్చి బాక్స్లో వేయలేదు. సో కేస్ ఏమన్నా యూస్ చేయడానికి ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తాను. అది కాకుండా చూసారంటే మనకి దీంట్లో S Pen వచ్చి ఇన్బిల్ట్గా వచ్చి ఇస్తున్నారు. సో S Pen ఫస్ట్ నోట్ సిరీస్లో ఉంది. దీంట్లో చూసారంటే S Pen వచ్చి ఇప్పుడు S సిరీస్లోనే మనకి ఇస్తున్నారు రీసెంట్ ఇయర్స్లో వచ్చి. సో మనం S Pen గురించి మనం చెక్ చేస్తాం ఈ వీడియో లేటర్లో వచ్చి. బట్ ఫోన్ చూడడానికి నాకు చాలా నచ్చిందండి. మెయిన్గా చూసారంటే గ్రీన్ కలర్ వచ్చి ఖచ్చితంగా నాకు చాలా ఫేవరెట్ అయింది అని చెప్పాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫోన్కి వచ్చి మనం ఫస్ట్ బూట్ వచ్చి ఇస్తాము. సో ఫస్ట్ బూట్ ఇచ్చినాక చూసారంటే నేను ఫోన్ని సెట్ చేసి వచ్చే లోపల మన ఫోన్ ఒక స్పెసిఫికేషన్స్, బటన్ ప్లేస్మెంట్స్ అంతా వచ్చి డీటెయిల్గా మనం వచ్చి చూద్దాము. సో ఇప్పుడు చూసారంటే మనం ఫోన్కి ఫస్ట్ బూట్ ఇస్తున్నాం. సామ్‌సంగ్ అని చెప్పి వచ్చింది. అందులో చూసారంటే సామ్‌సంగ్ గ్యాలక్సీ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పి వచ్చింది. సో నేను ఫోన్ సెట్ చేసి వస్తాను. అందులో చూసారంటే నేను చెప్పినట్టు మనకి బటన్ ప్లేస్మెంట్, స్పెసిఫికేషన్స్ అంతా ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వెనకాల పక్క చూసారంటే ఫ్రంట్లో గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉంది. వెనకాల కూడా చూసారంటే అదే విక్టస్ 2 వచ్చి ఇచ్చున్నారు. దీంట్లో చూసారంటే 4 కెమెరాస్ ఉంది. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, దాని తర్వాత చూసారంటే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 10 మెగాపిక్సెల్ పెరిస్కోప్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో ఉంది. అన్నిట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. దీంట్లో చూసారంటే స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ వచ్చి ఇచ్చున్నారు. UFS 4.0 స్టోరేజ్ వచ్చి ఉంది. 6.8 ఇంచ్ 120Hz 2K డైనమిక్ AMOLED డిస్ప్లే వచ్చి ఇచ్చున్నారు. 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 5000 mAh బ్యాటరీ ఉంది. 45 వాట్ వరకు వైర్డ్ ఛార్జింగ్ ఉంది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ ఫోన్ వచ్చి మనకు సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకు వచ్చి సపోర్ట్ చేస్తుంది.
రైట్ హ్యాండ్ సైడ్ చూసారంటే ఫుల్‌గా మనకొచ్చి అల్యూమినియం ఫ్రేమే ఇచ్చున్నారు. సో, మనకి బాగా ఫోన్ స్టడీగా ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ వచ్చి మనకి పవర్ ఆన్ ఆఫ్ కీ ఇచ్చున్నారు. అదే చూసారంటే మనకి వాల్యూమ్ రాకర్స్ ఉంది. ప్లస్ ఆ యాంటెన్నా లైన్స్ వచ్చి మనకి ఉంది. నెక్స్ట్ చూసారంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని తీసుకున్నారంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి మనకి ఫుల్‌గా చూసారంటే ఏమీ లేదండి. ఆ ఒకే ఒక యాంటెన్నా లైన్ మాత్రమే ఉంది. నెక్స్ట్ చూసారంటే మనకి కింద వచ్చి మనకి దీనిలో స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ప్లస్ ఆ స్టైలిష్ సామ్సంగ్ ఎస్ పెన్ పెట్టే ఒక ఇన్‌పుట్ చోట వచ్చి తర్వాత చూసారంటే సిమ్ ట్రే ఉంది. దీంట్లో వచ్చి మనకి ఇండియాలో 2 నానో సిమ్ వచ్చి మీరు వేసుకోవచ్చు. అది కాకుండా చూసారంటే మనకి కొన్ని మైక్రోఫోన్స్ దాని తర్వాత యాంటెన్నా లైన్స్ వచ్చి మనకి ఇచ్చున్నారు. నెక్స్ట్ చూసారంటే మనకి పైన చూసారంటే ఒక యాంటెన్నా లైన్ ఉంది. ఒకే ఒక మైక్రోఫోన్ ఉంది. దాని తప్ప చూసారంటే పైన వచ్చి మనకి ఏమీ లేదు. సో, ఇప్పుడు చూసారంటే మన ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, బటన్ ప్లేస్‌మెంట్స్ అంతా చూసాం. నెక్స్ట్ చూసారంటే మనం సాఫ్ట్‌వేర్ ఓవర్‌వ్యూ వచ్చి చూద్దాం. సో, ఇప్పుడు చూసారంటే మనం ఫోన్‌ని ఫుల్‌గా వచ్చి సెట్ చేసేసాము. ఫస్ట్ చూసారంటే డిస్‌ప్లే చాలా గార్జియస్‌గా ఉందండి. అదేలాగా మనకి 120 హెర్ట్జ్ ఉండే వల్ల ఫోన్ వచ్చి సూపర్ స్మూత్‌గా వచ్చి ఉంది. ఫస్ట్ ఒక మంచి విషయం చూసారంటే దీంట్లో వచ్చి ఎటువంటి ఒక ఎక్స్ట్రా అప్లికేషన్స్ లేదు. సామ్సంగ్ అప్లికేషన్స్ మనకు కావాల్సిన అన్ని సామ్సంగ్ అప్లికేషన్స్ లైక్ సామ్సంగ్ పే, సామ్సంగ్ హెల్త్ అవన్నీ వచ్చి మనకి ఇచ్చున్నారు. అదేలా చూసారంటే నెక్స్ట్ మనకి గూగుల్ అప్లికేషన్. సో, గూగుల్ అప్లికేషన్స్ మనకి నార్మల్‌గా ఫోన్ ఇన్‌స్టాల్ చేస్తే కొత్త ఫోన్ కొంటే ఏమేమి ఉంటాయో ఆ గూగుల్ అప్లికేషన్స్ అన్నీ వచ్చి మనకి ఇచ్చారు అని చెప్పాలి. అది కాకుండా మనకి ఒకే ఒక అప్లికేషన్ నెట్‌ఫ్లిక్స్ ఇచ్చున్నారు. ప్లస్ స్పాటిఫై వచ్చి ఇచ్చున్నారు. సో, నెట్‌ఫ్లిక్స్ కూడా మనమందరం మోస్ట్‌గా వాడతాము. ఒకవేళ మీరు వాడకపోతే మీరు నెట్‌ఫ్లిక్స్ కూడా వచ్చి దీంట్లో నుంచి అన్‌ఇన్‌స్టాల్ వచ్చి చేసుకోవచ్చు. దాని తప్పితే చూసారంటే పెద్దగా బ్లోట్‌వేర్ వచ్చి ఏమీ లేదు. సో, ఇది వచ్చి ఒక మంచి విషయం అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే మనకి ఫోన్ అప్లికేషన్. సో, ఫోన్ అప్లికేషన్ తీసుకున్నారంటే మనకి ఫోన్ అప్లికేషన్ వచ్చి సామ్సంగ్ ఒక ఫోన్ అప్లికేషనే మనకొచ్చి ఇచ్చున్నారు. సో, దీంట్లో వచ్చంటే సామ్సంగ్ అప్లికేషనే ఉంది. మెసేజింగ్ అప్లికేషన్ మాత్రం మనకి గూగుల్ వాళ్ళ మెసేజింగ్ అప్లికేషన్ ఇచ్చున్నారు. ఫోన్ అప్లికేషన్ ఏమో సామ్సంగ్‌ది, మెసేజింగ్ అప్లికేషన్ ఏమో మనకి గూగుల్‌ది ఇచ్చున్నారు. బ్రౌజర్ తీసుకున్నారంటే మనకి 2 బ్రౌజర్ ఉంది. ఒకటొచ్చి సామ్సంగ్ వాళ్ళ ఓన్ బ్రౌజర్ వచ్చి ఇస్తున్నారు. అది కాకుండా చూసారంటే గూగుల్ క్రోమ్ కూడా వచ్చి మనకి ప్రీ ఇన్‌స్టాల్‌గా వచ్చి ఇస్తున్నారు. సో, మనకి 2 బ్రౌజర్స్ వచ్చి ఖచ్చితంగా ఇస్తున్నారు. యాప్ స్టోర్ కూడా చూసారంటే గ్యాలక్సీ స్టోర్ ఉంది. చూసారంటే ప్లే స్టోర్ కూడా వచ్చింది. ఇప్పుడు వచ్చి మన సెట్టింగ్స్‌లో అబౌట్ ఫోన్ సాఫ్ట్‌వేర్ వెర్షన్ వచ్చి మనం చూద్దాం. సో, సాఫ్ట్‌వేర్ ఇన్ఫర్మేషన్ చూస్తే మీరు చూడొచ్చు One UI వెర్షన్ 5.1 వచ్చి మనకుంది. సో, One UI వెర్షన్ 5.1 వచ్చి లేటెస్ట్ అయిన వెర్షన్. ఇప్పుడే చూసారంటే మనకి ఇంకా రోల్ అవుట్ వచ్చి చేస్తున్నారు మిగతా డివైసెస్‌కి. ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంది. సో, లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ అయిన One UI వెర్షన్ ఇచ్చున్నారు. ఆండ్రాయిడ్ 13 కూడా ఇచ్చున్నారు. సో, అక్కడ వచ్చి మనకి ఎటువంటి ఒక ప్రాబ్లము లేదు అని చెప్పాలి. సో, మీరు చూడొచ్చు. సో, సాఫ్ట్‌వేర్‌లో వచ్చి మనకి చెప్పినట్టు ఖచ్చితంగా ఎటువంటి ఒక ప్రాబ్లము లేదు. నెక్స్ట్ వచ్చి మనకి సెట్టింగ్స్ అంతా చూసారంటే మనకి టిపికల్ అయిన ఒక One UI సెట్టింగ్సే. మీరు ఏ One UI డివైస్ వాడినా మీకు వచ్చి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనం ఈ బ్యాటరీ వచ్చి మనం చూద్దాము. ఫస్ట్ వచ్చి దీంట్లో 5000 mAh బ్యాటరీ వచ్చి ఉంది. సో, స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 వచ్చి చాలా ఎఫిషియెంట్‌గా ఉంది. మన ఐక్యూ రివ్యూ చూస్తుంటే కూడా మీకు అది తెలిసి ఉంటుంది. సో, దాంట్లో చూసారంటే మనకి 5000 mAh బ్యాటరీ ఇచ్చున్నారు. సో, బ్యాటరీ లైఫ్ వచ్చి ఎలా ఉంది అని చెప్పేసి నేను టెస్ట్ చేసి చూస్తేనే నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. నేను యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. దీని ఎంత బ్యాటరీ లైఫ్ వచ్చి ఇస్తుందని చెప్పేసి మనం చూద్దాం టెస్ట్ చేసి. నెక్స్ట్ చూసారంటే 256 జీబీ వేరియంట్ స్టోరేజ్ వచ్చి కొన్నాను. దీంట్లో చూసారంటే సిస్టమ్ వచ్చి ఆల్మోస్ట్ వచ్చి మనకి 40 జీబీ వచ్చి మనకి యూస్డ్‌గా ఉంది. సో, అది మాత్రం కొంచెం ఎక్కువగా ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ చూసారంటే మనం సిస్టమ్ చూసారంటే మెమరీ. సో, ర్యామ్ వచ్చి మనకి 12 జీబీ ర్యామ్ వచ్చి ఉంది. సో, 12 జీబీ ర్యామ్ అప్పుడు మనకి ఆల్మోస్ట్ వచ్చి ఒక 5.6 జీబీ వచ్చి మనకి అవైలబుల్‌గా ఉంది అని చెప్పాలి. సో, మనకి ర్యామ్ వేరియంట్ వచ్చి 12 జీబీ మనం పర్చేస్ చేసాం. కింద చూసారంటే మీరు ఎక్స్ట్రా ర్యామ్ వచ్చి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆ ఎక్స్టెండెడ్ ర్యామ్ వచ్చి మనకి 8 జీబీ వరకు ఉంది అని చెప్పాలి. సో, మేబీ 8 జీబీ ఇప్పుడు మనకి ఆన్‌గా డిఫాల్ట్‌గా ఇస్తున్నారు. ఆ 8 జీబీ డిఫాల్ట్‌గా ఇచ్చే వల్లనే సిస్టమ్ వచ్చి 40 జీబీ తీసుకుంది అనుకుంటా. మేబీ నేను మార్చి చూస్తాను. అప్పుడు వచ్చి మనకి మారుతుందని చెప్పేసి. డివైస్ ప్రొటెక్షన్ వచ్చి మనకి ఉంది. దీనిలో వచ్చి అంటే మెక్‌అఫీ వాళ్ళ స్కానింగ్ అంతా ఇచ్చినారు. సో, వాళ్ళు ఒక పాపులర్ యాంటీవైరస్ బ్రాండ్. సో, మీకు ఖచ్చితంగా వచ్చి తెలిసే ఉంటుంది. నెక్స్ట్ చూసారంటే మనం అడ్వాన్స్ సెట్టింగ్స్ లోపలికి వచ్చి వెళ్తాము. సో, ఆ అడ్వాన్స్ ఫీచర్స్లో చూసారంటే ఎస్ పెన్ సెట్టింగ్స్ వచ్చి ఉంది. మీరు చూడొచ్చు మనకి ఎస్ పెన్ అని చెప్పి ఇస్తున్నారు. సో, ఇప్పుడు వచ్చి మనం ఇన్సర్టెడ్గా పెట్టాం. ఆ ఎస్ పెన్ వచ్చి మనం బయటికి తీస్తాం. ఫుల్ ఎస్ పెన్ సెట్టింగ్స్ వచ్చి మనకి ఇస్తున్నారు. మీకు ఎలా కావాలంటే అలా వచ్చి మీరు కస్టమైజ్ వచ్చి చేసుకోవచ్చు. సో, ఇప్పుడు వచ్చి మనం ఎస్ పెన్ని బయటికి తీస్తాం. తీసినాక దీంట్లో ఏమేమి చేద్దామో చూద్దాము. ఫస్ట్ చూసారంటే తీసిన వెంటనే మనకి ఎస్ పెన్ ఒక మెనూ వచ్చి వస్తుంది. ఆటోమేటిక్గా చూసారంటే పైన వచ్చి బ్యాటరీ లెవెల్ వచ్చి మనకి కనిపిస్తుంది. ఛార్జింగ్ వచ్చి ఆటోమేటిక్గా చార్జ్ అయిపోతుంది. నోట్స్ వచ్చి మనం తీసుకోవచ్చు. సో, ఎట్లా ఉంది అని చూసారంటే మనం యాపిల్ పెన్సిల్ వచ్చి ఎంత ఇంట్యూటివ్గా ఉంటుందో ఐప్యాడ్లో, నేను వచ్చి ఐప్యాడ్లో యాపిల్ పెన్సిల్ చాలా వాడతాను. అదేలాగా చూసారంటే ఫోన్లో కూడా ఈ స్టైలస్ వచ్చి అంత ఇంట్యూటివ్గా ఉంది. సో, మీరు ఒక స్టూడెంట్గా ఉండి నోట్స్ అంతా తీసుకోవాలి, లేదంటే ఏమైనా రఫ్ నోట్స్ తీసుకోవాలంటే కూడా ఇది వచ్చి మీకు చాలా నచ్చుతుంది. టక్ అని చెప్పి మనం నోట్స్ వచ్చి తీసుకోవచ్చు. సో, ఇది వచ్చి ఖచ్చితంగా ఒక సూపర్ అయిన విషయం అని చెప్పాలి. స్టైలస్ ఇచ్చింది వచ్చి సో, నాకు పర్సనల్గా చాలా ఫేవరెట్ అయింది అని చెప్పాలి.
సో నెక్స్ట్ చూసారంటే మనం డిస్‌ప్లే సెట్టింగ్స్ వచ్చి చూద్దాం. సో డిస్‌ప్లే సెట్టింగ్స్‌లో చాలా వచ్చి మాట్లాడాల్సిన ఒక విషయాలు ఉంది అని చెప్పాలి. సో మనం ఇవన్నీ క్లోజ్ చేసేసి స్టైలస్ సెట్టింగ్స్ మీరు చూడొచ్చు. ఆబ్వియస్‌లీ మీరు అన్నీ మార్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనం బ్యాకెళ్దాం. బ్యాకెళ్ళేసి డిస్‌ప్లే సెట్టింగ్స్ వచ్చి మనం ఓపెన్ చేస్తాం. సో అడ్వాన్స్ ఫీచర్స్‌లో మీకు ఏమేమి కావాలో అన్నీ వచ్చి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డిస్‌ప్లే సెట్టింగ్స్ వెళ్ళగానే ఫస్ట్ నార్మల్‌గా చూసారంటే మనకి లైట్ థీమ్ ఉంది, డార్క్ థీమ్ ఉంది. ఈ AMOLED వచ్చి నిజంగా చెప్పాలంటే డార్క్ థీమ్‌లో చాలా గార్జియస్‌గా ఉంది లైట్ థీమ్ కన్నా. బట్ ఒకవేళ మీరు నాలాగా మీకు లైట్ థీమ్ నచ్చుతుంది అనుకుంటే మీరు లైట్ థీమ్‌లో కూడా వాడుకోవచ్చు. అది మీరు ఆటోమేటిక్‌గా షెడ్యూల్ కూడా వచ్చి చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే మనకి ఫస్ట్ వచ్చి ఆ మోషన్ స్మూత్‌నెస్ ఉంది. సో మనకి అడాప్ట్ టు 120 హెర్ట్జ్ ఉంది. లేదంటే 60 హెర్ట్జ్‌లోనే పెట్టుండొచ్చు. దీంట్లో మనకి ఎల్‌టిపిఓ డిస్‌ప్లే లేపైనా కూడా వచ్చాయంటే సామ్సంగ్ వాళ్ళు మనకి డైనమిక్‌గా వచ్చి రిఫ్రెష్ రేట్‌ని వచ్చి ఇచ్చేస్తున్నారు. సో మనకి 120 హెర్ట్జ్ ఉంది. అదిలాగా వచ్చి మనకి 60 హెర్ట్జ్ మీరు వచ్చి మార్చుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే స్క్రీన్ మోడ్ వచ్చి ఇచ్చున్నారు. స్క్రీన్ మోడ్ వచ్చి మీకు వివిడ్ మోడ్ ఇచ్చున్నారు, న్యాచురల్ మోడ్ వచ్చి ఇచ్చున్నారు. సో మీకు ఎలా కావాలంటే అలా వచ్చి మీరు మార్చుకోవచ్చు. అది కాకుండా మీరు ఒక అడ్వాన్స్డ్ అయిన యూజర్‌గా ఉన్నారంటే మీకు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ కూడా వచ్చి ఇస్తున్నారు. సో మీరు RGBలో వచ్చి మీరే తనిగా వచ్చి క్యాలిబ్రేట్ చేసుకోవచ్చు. సో మేబీ మీరు ఒక పెద్ద క్రియేటర్‌గా ఉండి మీరు మీ కలర్ ప్రొఫైల్‌కి తగ్గట్టు మీరు కాంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు. ప్లస్ టెంపరేచర్ కూడా మీరు వచ్చి ఆటోమేటిక్‌గా మీరే ఇచ్చేసుకోవచ్చు. స్క్రీన్ రెజల్యూషన్‌లో చూసారంటే మనకి హెచ్‌డీ ఇచ్చున్నారు, ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఇచ్చున్నారు, క్వాడ్ హెచ్‌డీ ప్లస్ వచ్చి ఇచ్చున్నారు. సో ఒక సూపర్ అయిన విషయం. మోస్ట్‌గా చూసారంటే 720p ఇయ్యరు. బట్ వాళ్ళు ఇక్కడ చూసారంటే 720p కూడా మనకు వచ్చి ఇచ్చున్నారు. సో 720p ఉంది, 1080p ఉంది, దాంట్లో చూసారంటే మనకి 2K డిస్‌ప్లే ఉంది. సో ఓవరాల్‌గా చూసారంటే 3 సెట్టింగ్స్ వచ్చి మనకి ఖచ్చితంగా ఇస్తున్నారు. నెక్స్ట్ చూసారంటే మనకి కెమెరా కట్అవుట్. సో కెమెరా కట్అవుట్‌ని తీసుకున్నారంటే మనకి ఎలా కావాలంటే ఆ కెమెరా కట్అవుట్‌ని వచ్చి మీరు అలా వచ్చి మార్చుకోవచ్చు. సో ఆ AMOLED డిస్‌ప్లేలో డార్క్ థీమ్ ఆన్ చేశారంటే ఆ కెమెరా కట్అవుట్ వచ్చి మనకి అసలు కనిపించడం లేదని చెప్పాలి. ఎందుకంటే మనకి అంత బ్లాక్‌గా వచ్చి అంత సూపర్‌గా ఉంది. బ్లాక్స్ వచ్చి కాంట్రాస్ట్ అంతా వచ్చి అంత సూపర్‌గా ఉంది. నెక్స్ట్ చూసారంటే మనం మాన్యువల్ కెమెరా కాంపాక్టబిలిటీ వచ్చి ఓపెన్ చేస్తాం. సో దీంట్లో వచ్చి కెమెరాస్ ఆల్రెడీ సూపర్‌గా ఉంది. బట్ గూగుల్ కెమెరా ఇన్‌స్టాల్ చేయొచ్చా లేదని చెప్పి చూద్దాం. సో కెమెరా 2 API వచ్చి మనకి ఎనేబుల్ చేస్తున్నారు. సో గూగుల్ కెమెరా వచ్చి చాలా ఈజీగా వచ్చి మనం దీంట్లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో మీకు చెప్పండి S23 సిరీస్‌కి మీకు గూగుల్ కెమెరా వీడియో కావాలి అని చెప్పి కింద కామెంట్ చేశారంటే S23 సిరీస్‌కి మనం గూగుల్ కెమెరా వీడియో వచ్చి మనం ఖచ్చితంగా వచ్చి పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ చూసారంటే మనకి డిఆర్ఎం ఇన్ఫో. సో డిఆర్ఎం ఇన్ఫోని తీసుకున్నారంటే మనకి సపోర్టెడ్ రిఫ్రెష్ రేట్ వచ్చి 10 హెర్ట్జ్, 24 హెర్ట్జ్, 30 హెర్ట్జ్, 48 హెర్ట్జ్, 60 హెర్ట్జ్, 96 హెర్ట్జ్, 120 హెర్ట్జ్ అని చెప్పిస్తున్నారు. సో నేను చెప్పాను కదండి, మీరు అడాప్ట్ టు 120లో పెట్టారంటే మనకి బ్యాటరీ కొంచెం బెటర్గా రావడానికి డిఫరెంట్ రిఫ్రెష్ రేట్స్ వచ్చి మనకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ రిఫ్రెష్ రేట్కి వచ్చి మనకి వెళ్తుంది. నెక్స్ట్ చూసారంటే మనకి L1 సర్టిఫికేషన్ వచ్చి ఇస్తారు. సో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అన్ని OTT ప్లాట్ఫామ్స్లో మీరు ఫుల్ హెచ్డీలో వచ్చి వాడుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే ఫింగర్ ప్రింట్ స్కానర్. సో దీంట్లో వచ్చి అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి ఇచ్చినారు. ఆ అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి చాలా ఫాస్ట్గా ఉందండి. ఈసారి కొంచెం ఏరియా కూడా పెద్దదిగా ఉన్నట్టుంది. సో అంతగా మనకి ప్రాబ్లం లేదండి. టచ్ చేసిన ఆ సెకండ్ వచ్చి మనకు ఓపెన్ అయిపోతుంది. హోల్డ్ కూడా మీరు చేయడానికి అవసరం లేదు. ఎందుకంటే ఇది వచ్చి అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్. ఫైనల్గా వచ్చి మనకి కెమెరా. సో నేను చెప్పినట్టు 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 10 మెగాపిక్సెల్ 3x జూమ్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ వచ్చి ఉంది. అది కాకుండా వచ్చి మనకి 30x వచ్చి డిజిటల్ జూమ్ వచ్చి చేస్తున్నారు. 100x కూడా అంటే మనకి డిజిటల్ జూమ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటి ఒక సూపర్ అయిన విషయం చూసారంటే ఆ డిజిటల్ జూమ్ కూడా మనకి ప్రతి యూసబుల్గానే ఉంది అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే సెల్ఫీ కెమెరా వచ్చి మనకి 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలో నార్మల్ మోడ్ ఉంది, ఆ గ్రూప్ మోడ్ వచ్చి మనకి ఇస్తున్నారు. వీడియో తీసుకున్నారంటే బ్యాక్ కెమెరాలో 8K 24 FPS, 8K 30 FPS వరకు మీరు రికార్డ్ వచ్చి చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాలో చూసారంటే మీరు 4K 60 FPS వరకు రికార్డ్ వచ్చి చేసుకోవచ్చు. సో వీడియో కూడా చూసారంటే ఫుల్ ఫ్లెష్గా మీరు ఎంత పెద్ద ఒక క్రియేటర్గా ఉన్నా వీడియో కూడా మనకి సూపర్గా వచ్చి ఇస్తున్నారు. అది కాకుండా మనకి ఫోటో మోడ్ ఉంది, పోర్ట్రేట్ మోడ్ ఉంది, దాని తర్వాత చూసారంటే మనకి మోడ్లో అన్ని ఆ మోడ్స్ ఇచ్చున్నారు. సో ఒక One UI కెమెరా యాప్ వచ్చి మీరు వాడంటే మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. అన్ని సెట్టింగ్స్ మనకు వచ్చి డిఫాల్ట్గా ఇస్తున్నారు. సో ఈ ఫోన్ యూస్ చేసి మేము చాలా ఫొటోస్ వచ్చి క్యాప్చర్ చేసామండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ ఫోటో శాంపిల్స్ అంతా మనం చూద్దాం. నేను ఆల్రెడీ చూసారంటే ఫోటో శాంపిల్స్ అంతా చూసి దిమ్మ తిరిగిపోయిందని చెప్పాలి. మీకు కూడా చూసారంటే ఇప్పుడు దిమ్మ వచ్చి తిరిగిపోతుంది. సో ఆ ఫోటో శాంపిల్స్ చూస్తాం. సో మీరు చూడొచ్చు ఫోటో శాంపిల్స్ వచ్చి 1,25,000 రూపీస్కి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అది ఇస్తున్నారు. లైక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆండ్రాయిడ్ కెమెరాస్ అని చెప్పి ఈజీగా చెప్పాలి. లాస్ట్ టైం వచ్చి మనం చూస్తున్నాం సామ్సంగ్ S22 అల్ట్రా వచ్చి ఎంత బాగుందని చెప్పి, దాన్ని నెక్స్ట్ లెవెల్కి వచ్చి సామ్సంగ్ S23 అల్ట్రాలో వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పాలి. బాబో ఎంత బాగుందని చెప్పండి. ఆ పోర్ట్రేట్స్ వచ్చి చూడండి, ఇది వచ్చి మనకి ఆ 3x కెమెరా వచ్చి తీసి ఫోటోస్ ఇస్తుంది. ఎంత బాగా HD డిటెక్షన్
రెజల్యూషన్ ఉంది. దాని తర్వాత చూసారంటే స్కిన్ టోన్స్ వచ్చి ఎంత బాగుంది అని చెప్పండి. సో ఓవరాల్‌గా చూసారంటే నేను ప్రతి అమేజ్డ్ అని చెప్పాలి. సూపర్‌గా వచ్చిందండి ఫోటోస్ వచ్చి. దీని మించి మనం ఒక ఫోన్‌లో ఒక ఫోటోస్ వచ్చి మనం అడగలేం. వెనకాల చూసారంటే మనకు ఆ ఫ్లేర్ ఎంత బాగా మేనేజ్ చేస్తానని చెప్పి చూడండి. అది కాకుండా చూసారంటే మనకి ఎంత బాగా హెచ్‌డిఆర్ కూడా మనకొచ్చి తీస్తానని చెప్పి చూడండి. నైట్‌లో వెనకాల ఎన్ని లైట్స్ ఉంది చూడండి. ఎన్ని లైట్స్ నుంచి మనకి ఫ్లేరే వచ్చేయడంలో ఎన్ని బైక్స్ ఉన్నాయి చూడండి. సో ఆ ఫ్లేర్ మేనేజ్‌మెంట్ వచ్చి ఎందుకు నేను మళ్ళీ చెప్తున్నా అంటే ఫోన్స్‌లో వచ్చి ఇంత బాగా ఫ్లేర్ మేనేజ్‌మెంట్ వచ్చి ఉండదు. హై ఎండ్ డీఎస్ఎల్ఆర్స్‌లో మాత్రమే మనకు అంత బాగా ఫ్లేర్ మేనేజ్‌మెంట్ వచ్చి ఉంటది. బట్ ఇక్కడ చూసారంటే మనకి ఎంత బాగా కలర్స్ సో ఇంత లైట్ వచ్చి మనకు అక్కడ లేదండి. బట్ నైట్ మోడ్‌లో మనకి అంత లైట్‌లో వచ్చి తీస్తుంది. సో ఫోటోస్ వచ్చి చూసారంటే ఐ యామ్ ప్రెటీ మచ్ హ్యాపీ అని చెప్పాలి. నాకు పర్సనల్‌గా చాలా నచ్చిందండి. ఆ ఫోటోస్ సూపర్‌గా వచ్చిందండి. నెక్స్ట్ చూసారంటే సెల్ఫీ కెమెరా కూడా సూపర్‌గా ఉందండి. సెల్ఫీ కెమెరా కూడా మీరు చూడొచ్చు. స్కిన్ టోన్స్ వచ్చి సూపర్‌గా ఉంది. అదెలా చూసారంటే మనకి వార్మ్ కావాలంటే వార్మ్, లేదంటే మీకు కూల్ కావాలంటే కూల్ సెట్టింగ్స్‌లో మీరు మార్చుకోవచ్చు. ఎడ్జ్ డిటెక్షన్ కూడా వచ్చి మనకి సూపర్‌గా ఉంది. సో ఖచ్చితంగా చూసారంటే ఐ యామ్ సూపర్ ఇంప్రెస్డ్ అని చెప్పాలి. సో ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఏమన్నా క్వెషన్ కింద కామెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.